నేను ఏ రోజు కూడా ఏ పార్టీని తగ్గించలేదు. బీజేపీ లేకపోతే కూటమి లేదు. నాకు పోరాటం చేసే శక్తి ఉంది. ఒక పని చేయాలి అంటే కొన్ని శక్తుల సమూహం గుమికూడాలి. చేతుకున్న 5 వేళ్లు ఒకలా ఉండవు, కానీ ఏ వేలుకున్న బలం ఆ వేలుదే. బటన్ వేలు తీసేస్తే ఏకలవిడిలా ఏమీ చేయలేం. కాబట్టి కూటమిలో ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. జనసేన, బీజేపీ, టీడీపీ కలిస్తేనే కూటమి ప్రభుత్వం. మరో 15 సంవత్సరాలు కూటమి ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. ఈ వ్యాఖ్యలు ఎవరో చేసినవి కాదు. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్రంలో ఆసక్తి రేపుతున్నాయి. 93% కూటమికి, జనసేనకి 100% స్ట్రైకింగ్ రేట్. ఇవన్నీ ఎందుకు ఇచ్చారు? నేను పదే పదే సభలు ఇదే చెప్తున్నాను, కూటమికి కూడా ఇదే చెప్తున్నాను, కూటమి నాయకులందరికీ కూడా. దయచేసి దీన్ని ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు, అందరం చాలా అవసరం. ఒకళ్ళకొకళ్ళు అందరం చాలా అవసరం. నేను గతంలో కూడా చెప్పాను, గౌరవ ముఖ్యమంత్రి గారిని లాస్ట్ టైము గత ప్రభుత్వం ఆయన జైలు పాలు చేసినప్పుడు కొద్దిమంది జనసేన పార్టీకి సంబంధించిన మద్దతుదారులు ఏదో మాట్లాడితే తెలుగుదేశం పార్టీ దయచేసి అలా బలహీనంగా చూడకుండా చాలా బలమైన పార్టీ, దాంట్లో గొడవ పెట్టకండి అలా ఇంత నేను గౌరవించాను. అంటే మీకు అడ్వర్సిటీ రివీల్స్ ట్రూ క్యారెక్టర్ అంటారు. ప్రతికూలత పరిస్థితుల్లో మీరేంటి, ప్రతికూల పరిస్థితుల్లో నీ సత్తా ఏంటి, అది కదా. అంటే కష్టాలు ఉన్నప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, మేము ఏ రోజు కూడా ఏ పార్టీని తగ్గించలేదు. తెలుగుదేశాన్ని ఏ రోజు తగ్గించలేదు. భారతీయ జనతా పార్టీ నాయకత్వం లేకపోతే, అండదండ లేకపోతే ఈరోజు జేజేఎం రాదు. గౌరవ ముఖ్యమంత్రి గారు లేకపోతే ఈ ఫైనాన్స్ ఇంత ప్రణాళికాబద్ధంగా చేయలేం. నాకు అనుభవం లేదు, నాకు పోరాటం చేసే శక్తి ఉంది. అంటే ఒక పని చెయ్యాలి అంటే ఇన్ని శక్తులు గుమిగూడా. అన్ని వేళ్ళు ఒకలా ఉండవు, కానీ ఏ వేలికి ఈ బొట్టనేలు తీసేస్తే ఏం చేస్తాం, ఏకల వీళ్ళకి ఏం చేయలేము. సో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ లేదు, మొత్తం కలిస్తేనే పిడికిలి. కూటమి అంటే పిడికిలి, దీన్ని గుర్తుపెట్టుకోండి. అంతేగాని కూర్చోబెట్టి పంచాయతీ స్థాయిలో ఉన్న జనసేన నాయకులు కావచ్చు, తెలుగుదేశం నాయకులు కావచ్చు, భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు, మద్దతుదారులు కావచ్చు, చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే అందరం పరస్పరం మాట్లాడుకొని ముందుకు తీసుకెళ్తాం. మన ఆబ్జెక్టివ్, మన గోల్ ప్రజలకి న్యాయం చేయటం. రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేపుతున్న పవన్ కళ్యాణ్ చెప్పిన పిడికిలి సిద్ధాంతం. బొటనవేలు లేకపోతే పిడికిలి లేదు. జనసేన పార్టీని బొటనవేలుతో పోల్చిన పవన్ కళ్యాణ్, పిడికిలి టీడీపీ అనుకుంటే జనసేనని బొటనవేలుతో పోల్చిన పవన్ కళ్యాణ్, బొటనవేలు లేకపోతే ఏకలవిడిలా కూటమి ప్రభుత్వం అవుతుందని సంకేతాలు ఇచ్చిన జనసేన. రాజకీయాల్లో హుందాతనం కోరుకునే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం కన్నా తనకు ప్రజా సంక్షేమం మిన్న అని డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చినట్లే అనుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్ర శ్రేయస్సు కోసం ఎన్నో త్యాగాలు చేసిన పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒంటెద్దు పొగడలు పోతున్న టీడీపీ, అటు జనసేనలో ఇటు బీజేపీలో ఎమ్మెల్యేలకు గాని మంత్రులకు గాని సరైన సహకారం ఇవ్వకపోవటం, జనసేన బీజేపీ 2 పార్టీలలో నాయకులు చాలా అసంతృప్తితో ఉన్నారు అనే వాదన బలంగా వినపడుతుంది. అలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ పిడికిలి సిద్ధాంతం ఒక విధంగా టీడీపీకి ఒక హెచ్చరిక లాంటిదేనని కొంతమంది అభిప్రాయం. ఇప్పటికైనా టీడీపీ నాయకుల ఒంటెద్దు పోగడలు మానుకుంటే కూటమి ప్రభుత్వానికి మంచిదని జనసేన బీజేపీ నాయకులతో పాటు కూటమి విజయంలో ముఖ్య పాత్ర పోషించిన కొంతమంది ఓటర్ల అభిప్రాయం అట. आंध्र ने इतना बड़ा हमारे प्रति जनमत दिया है। हिंदुस्तान के लिए एक सामान्य मानवीय की विकास की जो जिजीविषा है उसका प्रतिबिंब है।